అందరూ కూడా దయచేసి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము, 7 అధ్యాయాల వరకు అయిపోయినాయి. 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, మరి మంచి వాక్యం ఇచ్చినావు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. నీ యొక్క సాక్షిగా మమ్మల్ని నిలబెట్టి రాకడలో మమ్మల్ని సిద్ధపరచమని, ఈ 8వ అధ్యాయం 1వ వచనం ద్వారా మేము తెలుసుకోవాల్సిన విషయాలు తెలియపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాల సమయం మీతో గడపటం చాలా సంతోషం. నేను ఆత్మీయంగా ఎదగటానికి ఈ ఉదయకాల సమయం చాలా ఇంపార్టెంట్. మొత్తం నా పరిచర్య మొత్తం ఇంజన్ ఏంటి అంటే ఉదయకాల సమయం అన్నమాట. ఉదయకాల సమయం ఆపినామంటే మొత్తం ఎగిరిపోతుంది. అది ఏముండదు. లైఫ్లో రిస్క్ తీసుకోవటం, సాతాను యొక్క దాడులను తిప్పికొట్టడం, వాక్యం డీప్గా చెప్పటం, ఇవన్నీ కూడా ఈ మార్నింగ్ ప్రేయర్ చేసే 1 అవర్ మీద నుంచే వస్తుంది నాకు. మీరు చేసే 5 నిమిషాల ప్రేయరు చాలా వాల్యుబుల్ నా దృష్టిలో, నా లైఫ్లో. అందును బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అట్లా మీ జీవితంలో కూడా ఈ మార్నింగ్ ప్రేయర్ అనేది చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకొచ్చింది. మీకున్న బంధకాలు తెంపేసింది. మీ ప్రార్థనా జీవితం పెంచారు. వాక్య జ్ఞానం పెరిగింది. హల్లెలూయా. మన కాన్ఫరెన్స్లో కొంతమంది మధ్యాహ్నం వస్తారు, కొంతమంది సాయంత్రం వస్తారు, వాళ్ళకున్న పరిస్థితులను బట్టి. అయితే మార్నింగ్ ప్రేయర్కి వచ్చిన విశ్వాసులను ఈ మధ్యాహ్నం సాయంత్రం చూసిన విశ్వాసులకు చాలా తేడా ఉంటుంది. మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళు చాలా విషయాలు ఓడిపోతూ ఉన్నారు, గెలవలేకపోతున్నారు. మార్నింగ్ ప్రేయర్ చేసేటోళ్ళు మంచిగా కొట్టుకుంటూ పోతున్నారు. అంటే మార్నింగ్ ప్రేయర్లో అట్లా పవర్ వస్తుంది అన్నమాట, అభిషేకం వస్తుంది. తర్వాత మనమంతా కూడా నిద్రను పక్కకు పెట్టి మనము ప్రేయర్కి ఛాన్స్ ఇస్తున్నాం. తర్వాత మార్నింగ్ ప్రేయర్ చేయటం వల్ల మార్నింగ్ లేవటం బట్టి బాడీ యాక్టివేట్ అయిపోతుంది, తొందరగా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మనము ప్రకటన గ్రంథం చూస్తున్నాము. 7 అధ్యాయాలు అయిపోయినాయి మనకి. ఇప్పుడు మనం ఈరోజు 8వ అధ్యాయంలో ఉన్నాం. 6వ అధ్యాయం మనము చదువుతూ ఉన్నప్పుడు యోహాను భక్తుడు యేసుప్రభు దగ్గర ఒక పుస్తకాన్ని చూశాడు. పుస్తకము అంటే ఇప్పుడు మనకు కనిపించే పుస్తకం మన బైబిల్ పుస్తకం లెక్క కాదు. ఆ పుస్తకం వేరే, పాతకాలంలో ఉన్న పుస్తకాలు. ఒక చెరక లెక్క ఉంటుంది, 2 చెరకలు ఉంటాయి, దాని మధ్యలో పేపర్ ఉంటుంది అన్నమాట. ఎంతైనా రాయొచ్చు దాంట్లో. ఆ పుస్తకానికి 7 సీళ్ళు వేసారు అన్నమాట, 7 ముద్రలు వేసారు. ఒక్కొక్క ముద్ర విప్పుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క విపత్తు జరిగింది. ఇంతవరకు మనము 6 ముద్రలే చూసినాం. 6 ముద్రలు, భూమి మీద ఏం జరగబోతుందో, కరువులు రాబోతున్నాయి, ఎంతోమంది చనిపోతున్నాయి, ఇవన్నీ చూసినాం. ఇవన్నీ జరుగుతాయి చివరి దినాలు. 7వ అధ్యాయంలో ఏముండదు, మామూలుగా వేరే సబ్జెక్ట్ ఉంటుంది. ఆయన దర్శనం గురించి చెప్పుకుంటూ వస్తాడు. 8వ అధ్యాయంలో మళ్ళా 7వ ముద్రను యేసుప్రభు వారు ఇప్పారు. ప్రపంచం మొత్తంలో, భూమి మీద, పరలోకంలో ఆ ముద్ర విప్పటం ఎవరి వల్ల కాదు. ఇక్కడ పరలోక రాజ్యంలో మొత్తం యేసుప్రభువే కనబడతాడు. పరిశుద్ధాత్మ కనబడాడు, యెహోవా దేవుడు కనబడాడు. ఆయననే ఈయన కాబట్టి కనబడాడు. ఈయన ఓపెన్ చేస్తుంటాడు. బాగా అర్థం చేసుకోవాలి. ఈ 7వ ముద్ర విప్పినప్పుడు పరలోక రాజ్యం అంతా కూడా సైలెంట్ అయిపోయింది. ఇంచుమించు ½ an hour సైలెంట్ అయిపోయింది. ఎందుకు అని మనం ఆలోచిస్తే 7వ ముద్ర అనేది చాలా పవర్ఫుల్. 7వ సంఖ్య చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. 7 అనే సంఖ్యలో చాలా లిమిటేషన్స్ ఉన్నాయి, చాలా లింకులు ఉన్నాయి అన్నమాట.
ఏడో 7 అనే దానికి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చైనా దేశంలో ఇప్పుడు మన దేశంలో 9 నంబర్ చాలా ఇంపార్టెంట్. 9 నంబర్ బండిని పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. 9 అనేది చాలా ఇంపార్టెంట్. నవధాన్యాలు అంటారు. 9 అంటే నవ అని కూడా వస్తుంది. అంటే 9 నంబరు నీకు కానీ ఉంటే నీకు పెద్దగా బండి ద్వారా ప్రాబ్లం రాదు, బండి మీద ఉన్న కూడా యాక్సిడెంట్ కాదు. ఈ 9 నంబర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అదే బండి మీద ప్లాట్లు కొంటారు, బిల్డింగ్లు కడతారు, మస్తు డెవలప్మెంట్ అవుతారని ఒక నమ్మకం. అది నిజమే, అది జరుగుతుంది. అది అట్లెట్లా జరుగుతుంది అంటే ఆ నంబర్కు నా పవర్ అన్నమాట. అంటే బండిలో 4 నంబర్లు ఉంటాయి కదా చివరిలో, ఆ 4 నంబర్లు లెక్క పెడితే 9 అనేది రావాలి. ఇప్పుడు నా బండి నంబరు 4536. 4 + 5 9, 3 + 6 9, 9 + 9 18, 18, 1 + 8 మళ్ళీ 9 వస్తుంది. నా బండికి 9 నంబర్ వస్తుంది. ఆ 9 నంబర్ రానికి ₹1,00,000 ఖర్చు పెడతారు, ఎన్నైనా ఖర్చు పెడతారు. నాకైతే దేవుడు ఫ్రీగా ఇచ్చిండు. ఆ బండి కొనిన తర్వాత కూడా మస్తు డెవలప్మెంట్ అయినా నేను. చైనాలో 7 నంబర్ అనమాట, ఆ దేశానికి అట్లా ఉంటుంది అనమాట. హల్లెలూయా. 7 నంబర్ గురించి మనం ఆలోచిస్తే 7th నంబర్లో మర్మం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, ఇంట్యూయేషన్, మన లోపల ఉన్న ఇంటెలిజెన్స్ ఉంటుంది అనమాట. గ్రీకు దేవత అథేనా, దాని తర్వాత మినెర్వా, రోమన్ దేవతలకి మినెర్వా అని, గ్రీక్ దేవత అథెనా అని కొన్ని దేవతలు ఉన్నారు. ఈ గ్రీక్ దేవుళ్ళందరూ కూడా మన హిందూ దేవుళ్ళకి సమానంగా ఉంటారు. పేర్లు కొంచెం అటు ఇటు ఉంటాయి కానీ వాళ్ళ బుద్ధులు, వాళ్ళ క్యారెక్టర్స్ అంటే కూడా అదే. ఆ గ్రీక్ మైథాలజీ నుంచి హిందూ మైథాలజీ వచ్చిందనమాట. వీళ్ళు ఈ 7 నంబర్ పట్టుకొని చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశారు. చరిత్రలో వాళ్ళు గెలిచారు. హల్లెలూయా. హిందూ మైథాలజీ మనం చూస్తే 7 చక్రాస్, దాని తర్వాత ఇంకా చాలా ఉంటుంది. ఇప్పుడు అదంతా నేను టచ్ చేస్తలేను. అయితే ఆ 7 అనే ముద్ర వాళ్ళ యుద్ధం దేవతలకి సాదృశ్యము, వాళ్ళ దేవతలు కాపాడతారని కూడా సాదృశ్యం. ముస్లిమ్స్ కూడా 786 ఒక నంబర్ని పెట్టుకుంటారు, వాళ్ళ దేవుడి నంబర్ అని చెప్తారు. అది ఏందో మనకు కూడా తెలియదు. అది కూడా స్టార్టింగ్ 7తోనే వస్తుంది. బైబిల్లో కూడా 777 అని ఒక ముద్ర కూడా వస్తుంది, అది దేవుని ముద్ర అని కూడా వస్తుంది, మనకు వస్తుంది. అప్పుడు చూద్దాం దాని గురించి. ఇక్కడ మనకి ఏమైందంటే 7వసారి బూర ఊదినప్పుడు పరలోకం అంతా సైలెంట్ అయిపోయింది. మినిమం ½ an hour వరకు. అప్పటి వరకు స్తుతులు, స్తోత్రాలు, హల్లెలూయా హల్లెలూయా, నిత్యము పాటలు, ప్రార్థనతో, ఆరాధనతో ఉన్న పరలోక రాజ్యం ఆ 7వ బూర ఊదినప్పుడు, ఆ 7వ ముద్ర తీసినప్పుడు నిశ్శబ్దం అయిపోయింది. హల్లెలూయా. ఎందుకు నిశ్శబ్దం అయిపోయిందంటే ఇప్పుడు ఇదే అధ్యాయంలో 8వ అధ్యాయంలో 7 దేవునితో పాత్రలు, 7 బూరలు ఇట్లా చాలా వస్తాయి. దుర్మార్గుల మీద దేవుని ఒక శాపము, దేవుని ఒక తీర్పు వస్తుంది అనమాట. అందుకే 7వ ముద్ర అనేది చాలా పవర్ఫుల్. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తే ఎలీషా భక్తుడు నయోమాను 7 సార్లు మునుగన్నాడు. మీరు ఏదైనా తీసుకోండి, 6 సార్లు ఫెయిల్ అయినా 7వసారి మీరు పాస్ అయిపోతారు. ఆ 7 అనే నంబర్లో 7 అనే అంకెలో పవర్ ఉంటుంది అనమాట. అది నేను కాపాడుకుంటుంది, నేను ప్రొటెక్ట్ చేస్తుంది. హల్లెలూయా. ఈ 7వ నంబరు
జ్ఞానంకి, సెల్ఫ్ అవేర్నెస్ పెరగటానికి, ఆత్మీయ ప్రత్యక్షత రావటానికి, మన లైఫ్లో పాజిటివ్ ఇంపాక్ట్ బాగా రావటానికి 7వ నంబర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ 7వ నంబర్ ఒక బ్రిడ్జ్ లెక్క పనిచేస్తుంది. ఇప్పుడున్న సిట్యువేషన్కి తర్వాత హయ్యర్ ప్లేసెస్కి, హయ్యర్ లెవెల్స్కి వెళ్ళటానికి ఒక బ్రిడ్జ్ లెక్క పనిచేస్తుంది. మనం ఏది చేసినా ఈ 7 సార్లు, 7 పాటలు, 7 ప్రార్థనలు, 7 గంటలు, ఇది చాలా ఇంపార్టెంట్. ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ 7 నంబర్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అది ప్రైమ్ నంబర్ అన్నమాట. ప్రైమ్ నంబర్ అంటే 7తోని 7 దేంతో కూడా చేస్తే ఇంటూ అది 7 అనమాట. ఇప్పుడు 4 ఉందనుకోండి, 2 2ల 4, 6 అనుకోండి, 2 2ల 6, 2 3ల 6, 8 అనుకోండి, 2 4ల 8, 9 అనుకోండి, 3 3ల 9, 1 5 7. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. 3 నంబర్లు ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్క సిట్యువేషన్ ఉంటుంది. ఎవరైనా మ్యారేజ్ చేసుకున్నప్పుడు 5వ తారీఖు మ్యారేజ్ చేసుకున్నారు అనుకో, ఖచ్చితంగా వాళ్ళకి విడాకులు అవుతుంది. 5, 14వ తారీఖు, 23వ తారీఖు మ్యారేజ్ అసలు ఎప్పుడు చేసుకోవద్దు, మొత్తం పటాపంచలు. ఆ నంబర్ అట్లా చేస్తుంది అనమాట. మీరు ఎవరైనా విడాకులు తీసుకున్నారు అంటే ఫస్ట్ వాళ్ళ మ్యారేజ్ డేట్ చూడాలి ఎప్పుడు అని. మ్యాక్సిమం ఈ 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు ఈ టైంలో ఎప్పుడు కూడా డేట్లు మనం పెట్టుకోవద్దు. మీరు చూడాలి మీ పిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడైనా వస్తే ఎవడు చెప్పిండంటే మా పాస్టర్ చెప్పిండని చెప్పండి. హల్లెలూయా. 7వ నంబర్ అనేది చాలా లక్కీ నంబర్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్. మీరు ఏ మతంలో అయినా తీసుకోండి, ఈ 7 కన్నిటికి బైబిల్లో అయితే ఈ 7కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. హల్లెలూయా. ఇజ్రాయెల్ వాళ్ళు 7వ నంబర్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ కూడా మనకి 7 దూతలని, తర్వాత 7 పాత్రలని, 7 ముద్రలని, ఇట్లా చాలా వస్తాయి. బైబిల్లో కొన్ని నంబర్స్ ఉన్నాయి. హల్లెలూయా. 3 రోజులు, 3 అనేది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ నంబర్. 7 అనేది కూడా ఒక ఇంపార్టెంట్ నంబర్. హల్లెలూయా. ఇక్కడ ఏమైందంటే 7వ నంబర్ ఎప్పుడైతే 7వ ముద్ర విప్పినప్పుడు దేవుని ప్రియమైన వాళ్ళ వెంటనే అక్కడ ఏమైపోయిందంటే నిశ్శబ్దమైంది. విశ్రాంతి దినం 7వ రోజు వచ్చింది. హల్లెలూయా. హిందూయిజంలో మ్యారేజ్ చేసినప్పుడు 7 ప్రమాణాలు చేపిస్తారు. కొన్ని దగ్గర, అన్ని దగ్గర కాదు. ఇప్పుడు అదంతా లేదు. పెళ్లి చేసినామా, భోజనం తిన్నామా, పైసలు వచ్చినాయా, వెళ్ళిపోయినామా, అంతే. 7వ నంబర్ అనేది న్యాచురల్ నంబర్ అన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి బాడీ పార్ట్స్ 49 ఇయర్స్ వరకు చేంజ్ అవుతుంది. లేడీస్కి అయితే 49, జెంట్స్కి అయితే 48. లేడీస్కి 49 ఇయర్స్ అయిన తర్వాత మెన్స్ట్రల్ సైకిల్ ఆగిపోతుంది. ప్రతి 7 ఇయర్స్కి బాడీ చేంజ్ అవుతుంది. 7 + 7 14 ఇయర్స్లో మెచ్యూర్ అవ్వాలి అమ్మాయిలు. మంచిదన్నమాట. కొంతమంది 10-12 సంవత్సరాలు మెచ్యూర్ కావాలి, పాస్టర్ గారు ప్రేయర్ చేయండి అంటారు, లేకపోతే మెడిసిన్ ఇవ్వండి, ఆకుపంచర్ చేయమంటారు. ఎట్లయితే తప్పది. 14 ఇయర్స్ తర్వాత వల్ల 14 ఇయర్స్కి అయినా నడుస్తుంది. తొందరగా మెచ్యూర్ అవ్వటం వల్ల అయిపోయినట్టు ఏముండదు, చాలా పోగొట్టుకుంటాం. తర్వాత సంగీత శాస్త్రం మనం చూసుకుంటే దాంట్లో 7 సప్త స్వరాలు ఉంటాయి. అదంతా మీరు రాసుకోండి. ఇప్పుడు అందరు కూడా మీకు చెప్పినా కదా,
నేను పాటని మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలో మీరు రాసుకోండి. సప్తస్వరాలు 7: సా, రి, గ, మ, ప, ద, ని. మళ్ళా చెప్తాను. సా, రి, గ, మ, ప, ద, ని. మొత్తం సంగీతం అంతా కూడా ఈ 7 పదాల మీదనే ఉంటుంది. ఇది తెలుగులో, ఇండియన్ మ్యూజిక్లో. అదే ఇంగ్లీష్లో వెస్టర్న్లో పోయినామనుకో, డు, రి, మీ, ఫా, సో, లా, తి. ఇది వెస్టర్న్ మ్యూజిక్లో. అది కూడా సారిగమనే. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే సా, రీ, గా, మా, పా, ధా, నీ, నీ, ధా, పా, మా, గా, రీ, సా. ఇట్లా బాగా ప్రాక్టీస్ చేయాలి. మీరు పాటలు పాడుతున్నారు, ఆ టెంపోలో వస్తలేదన్నమాట. ఇది బాగా పలకనికి వచ్చినప్పుడు ఈ సా అనే వర్డు పాటలో ఉన్నప్పుడు ఆ సా అనే దగ్గర మీ వాయిస్ చేంజ్ అయిపోతుంది. బాగా అర్థం చేసుకోవాలి. పాటలు ప్రాక్టీస్ చేసేటోళ్ళు ఇది ప్రాక్టీస్ చేస్తారు. ఇది బాగా ప్రాక్టీస్ చేయటం వల్ల మీరు ఏ టెంపోలో మీరు పాట పాడాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ ఏ పాట ఎలా చేంజ్ చేసుకోవాలో మీకు ఆటోమేటిక్ మీ గొంతు సవరించుకుంటుంది. మీరు ఏం చేయటం అవసరం లేదు, అది ప్రాక్టీస్ వల్ల వస్తుంది బాగా. ఇది కూడా మనం చేద్దాం ప్రాక్టీస్ రోజు. సా ఎర్లీ మార్నింగ్ చేస్తే ఇంకా మంచిది. ఆ గాత్రం డెవలప్మెంట్ అవుతుంది. దీనివల్ల మనం పాడే పాట చాలా వినసొంపుగా ఉంటుంది. తర్వాత మనము వాక్యం చెప్పేటప్పుడు కూడా మన వాయిస్ చాలా ఇంపార్టెంట్. వాయిస్ని చూసి అట్రాక్ట్ అవుతాం. దీనివల్ల ఏమవుతుందంటే పబ్లిక్ స్పీచ్ ఇవ్వటం, లేకపోతే ఏదైనా మాట్లాడటం, మనం మాట్లాడినప్పుడు అట్రాక్ట్ అవ్వటం ఈ వాయిస్ వల్ల వస్తుంది. మీ వాయిస్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. మనం సబ్జెక్ట్లోనికి వస్తే మ్యూజిక్లో కూడా 7 విషయాలు ఉంటాయి. హల్లెలూయా. తర్వాత రెయిన్బో కలర్స్, ఇంగ్లీష్లో విబ్జిఆర్ అంటారు, VIBGYOR. 7 కలర్స్ ఉంటుంది. వైలెట్ అని, ఇండిగో అని, దాని తర్వాత బ్లూ అని, ఎల్లో అని, ఆరెంజ్ అని, రెడ్ అని, ఇట్లా 7 కలర్స్ ఉంటాయి. హల్లెలూయా. హిందూయిజం ప్రకారం చూస్తే 7 లోకాలని ఇట్లా కొంతమంది చెప్తుంటారు. వారాల్లో 7 వారాలు, 7 వండర్స్. తర్వాత ప్రపంచంలో 7 ఖండాలు. హల్లెలూయా. ఇట్లా మ్యూజిక్, శరీరము, ఆత్మ ఇదంతా కూడా 7 నెంబర్కి కనెక్ట్ అయింది. మీరు గమనించాలి. అందుకే శాంసంగ్ బ్రదర్ 7 నెంబర్ పవర్ఫుల్ నెంబర్ అంటాడు. 7 చక్రాస్ యోగాలో చెప్తారు. నాడి చక్ర ఏమేమో చెప్తారు వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళ 7కి చాలా ప్రిఫరెన్స్ ఉంది. మీరు ఏదైనా చేసినప్పుడు 7తో ముగించండి, అది 100% సక్సెస్ అవుతుంది. ఇది దాన్ని ఏం చేయలేము. ఇంకా అష్టదిగ్బంధన అవుతుంది. బయట నుంచి ఏది రాదు, లోపల నుంచి ఏది పోదు, నువ్వు చేసిన అవ్వాలంతే. హల్లెలూయా. దావీదు 7 మార్లు ప్రార్థన చేసేటోడు, దినముకి 7 మార్లు. ఆయనకు ఆ సీక్రెట్ అర్థమైంది. 7th. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్.
అంటే 10 సార్లు చేస్తే కాదా బ్రదర్? 3 సార్లు చేస్తే కాదా బ్రదర్? వితండవాదన ఇష్టోళ్ళు ఉంటారు. నువ్వు 10 సార్లు ఎన్నిసార్లు చేస్తావు? రోజు చేస్తావా మరి? 3 సార్లు రోజు చేస్తావా? 7 సార్లు చేయి. అటు 10 ఇటు 10 ఇటు 3 మధ్యలో ఉంది బ్యాలెన్స్. ఏదైనా చేస్తున్నాం కంటిన్యూస్గా చేయని, కన్సిస్టెంట్గా చేయటం ఇంపార్టెంట్. ఎందుకు 7వ ముద్ర విప్పినప్పుడు నిశ్శబ్దమైంది? భూమి మీద భయంకరమైన విపత్తు రాబోతుంది, దాన్ని తట్టుకోవటం చాలా కష్టం అని అక్కడ పరలోకంలో ఉన్న వాళ్ళకందరికీ అర్థమైంది. 7వ ముద్ర విప్పినప్పుడు వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతారు, చాలా భయంకరంగా ఉండబోతుంది అన్నమాట. అందుకే నిశ్శబ్దం అయిపోవాల్సి వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ మన వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దేవుని ప్రియమైన వారలారా, దేవుని రాకడ అతి త్వరలో ఉంది. దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తుండు. మనం ఇతరులను ప్రిపేర్ చేయాలి, మన ఫ్యామిలీని ప్రిపేర్ చేసుకోవాలి, మన సంఘాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. దేవుడు పిలిస్తే దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. మళ్ళీ ఇప్పుడు ఈ శ్రమలు బ్రదర్ 7వ ముద్ర విప్పినప్పుడు మరి భూమి మీద ఉన్న వాళ్ళకి శ్రమ కలుగుతుందా, లేకపోతే మనం అప్పటికి ఎత్తబడతామా? ఇట్లాంటివి కొన్ని డౌట్స్ ఉంటాయి. దాంట్లో 3 థియరీస్ ఉన్నాయి. శ్రమలు కాకముందే సంఘం ఎత్తబడుతుంది, శ్రమల మధ్యలో ఎత్తబడుతుంది, శ్రమలు అయిపోయిన తర్వాత ఎత్తబడుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీ చెప్తారు. నేను నమ్మే థియరీ ఏంటంటే, శ్రమల మధ్యలో దేవుని సంఘము ఎత్తబడుతుంది. ఎందుకంటే చాలామంది, చాలా బోధ, చాలా సంఘాల్లో పెద్ద పెద్ద సేవకులు శ్రమలు రాకముందే సంఘం ఎత్తబడ్డది అని చెప్తుంటారు. దానికి వాళ్ళు వచనం ఏం తీస్తారు అంటే, వాళ్ళు చెప్పేది ఏంటంటే, యోహాన్ భక్తుడు దేవుని దగ్గరకు వెళ్ళిండు కదా, తర్వాత శ్రమలు స్టార్ట్ అయినాయి, శ్రమల గురించి తెలుసుకున్నాడు. ఆ యోహాన్ భక్తుడు మధ్యలో, యోహాన్ భక్తుడు చిహ్నమే సంఘం అని చెప్తారు. వాక్య ఆధారాలు పెద్దగా ఉండవు. అదే మనం చూస్తే మధ్యలో శ్రమలో సంఘం ఎత్తబడుతుందని చాలా వాక్యాలు ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళకి చూద్దాము. మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, అందుకే ఫ్యామిలీ ప్రేయరు చేయమని చెప్పేది. ఇప్పుడు మీరు తెలుసుకోవాలా, 7 అనే వర్డ్కి, 7 అనే నంబర్కి ఎంత ప్రిఫరెన్స్ ఉందో. ఇంకా చాలా ఉంది, అంత చెప్తే మీరు మర్చిపోతారు, అవసరం లేదు, ఇదే సరిపోతుంది. కాబట్టి మీ ఫ్యామిలీ ప్రేయరు 7 సాంగ్స్ 7 ప్రేయర్స్ లెక్క, మీ పర్సనల్ లైఫ్ కూడా ఒక 7 పాయింట్స్ రాసుకొని ప్రేయర్ చేయటం. సాంగ్స్ పాడితే టైం అయిపోతుండే, ఓన్లీ 7 ప్రేయర్ పాయింట్స్ ప్రేయర్ చేసిన అది కూడా మంచి ఫలితం ఇస్తుంది. హల్లెలూయా. అంటే 7 నంబర్కి ఆ పవర్ ఉంది అంతే. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని రాకడ అతి త్వరలో ఉన్నది. ఆయన రాకడలో మనము సిద్ధపడాలి, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి. మన కుటుంబానికి మనమే పాస్టర్ అమ్మ, మనమే పాస్టర్, అంతే. ఏ పాస్టర్ మీద కూడా మనం డిపెండ్ అవ్వద్దు, వాళ్ళకే దిక్కు ఉండదు, వాళ్ళకే మనం సహాయం చేయాల్సి వస్తుంది. మన సహాయం కోసం వాళ్ళు కోరుతూ ఉంటారు, వాళ్ళు మనకేం చేస్తారు? మనకి మనమే. కొన్ని చర్చెస్లో కొంతమంది పాస్టర్స్ ఉంటారు, పెద్ద పెద్ద చర్చెస్లో, మెయిన్ లైన్ చర్చెస్ అంటారు. ఆ పాస్టర్స్ ఎట్లుంటారంటే, ఆ సంఘంతో మంచిగా అలవాటు అవుతారు, 2-3 సంవత్సరాలు ఉంటారు, మంచిగా అలవాటు అవుతారు. ఈ విశ్వాసులందరూ వాళ్ళ మీద ఆధారపడతారు. వెంటనే పాస్టర్ కానీ ట్రాన్స్ఫర్ చేసేస్తారు. చాలా ఘోరం, చాలా తప్పది. ఇంకో పాస్టర్ని తీసుకొస్తారు. దీపెంతకోస్తల్ అట్లే ఉంటుంది, హొసన్న మందిర్ అట్లనే ఉంటుంది, వెస్లియన్ చర్చెస్లో కూడా అట్లనే ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే, విశ్వాసులు పాస్టర్లతో కనెక్షన్ పోతుంది అనమాట. వీళ్ళకి ఎప్పటికో బాధ ఉండరు, ఒక మంచి పాస్టర్ని వదులుకున్నాం కదా, ఏం చేయలేడు ఇంకా ఆ పాస్టర్, ఏం చేయలేడు. ఈ విశ్వాసం, ఆయన ఆల్రెడీ మొత్తం జీవితం వాడు ఇచ్చేస్తాడు. నీ కట్టు బానిస, నువ్వు ఏది చెప్తే అది.
కొన్ని సంస్థల్లో ఎక్కడ ఊరు ఉంటే ఎవరు అలవాటు అయితే అదే పాస్టర్కి అప్పచెప్తారు. అది మంచిది, సంఘం ఎదుగుతుంది. మరి ఇట్లా పాస్టర్లు ట్రాన్స్ఫర్ అవుతా ఉంటే విశ్వాసుల పరిస్థితి ఏంది? అందుకే విశ్వాసులు ఎట్లా అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళు నిలబడి వాళ్ళు ఎదిగితే వాళ్ళే పాస్టర్ అవుతారు. ఒక మనిషి 4 hours ప్రేయర్ చేస్తే వాడు పాస్టర్ అయిపోతాడు. డౌటే లేదు దాంట్లో. సింపుల్. అభిషేకం వస్తుంది, దేవుని ఒక వాక్యం వస్తుంది, సేవ కూడా ఎక్స్పాండ్ అయిపోతుంది. సింపుల్ అవుతుంది, దేవుడు చేస్తాడు 4 hours ప్రేయర్ చేస్తే. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుని రాకడ త్వరలో ఉంది. ఎన్నో వాక్యాలు ఉన్నాయి, ఎన్నో మర్మాలు ఉన్నాయి, ఎంతో మనకు దాచబడినది దేవుడు చెప్తుంది. ఇదంతా దేనికోసం అంటే మనల్ని మనం సిద్ధపరచుకోవటానికి, మన కుటుంబాన్ని సిద్ధపరచుకోవటానికి. మన కుటుంబానికి పిలుస్తాము, మనం కుటుంబాన్ని ఆదరిస్తాము, మన కుటుంబీకులు వినరు, దానికి మనం ఏం చేస్తాం? మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేయాలి. ఎందుకంటే దేవుడు మనకు అడుగుతాడు, నీకు ఒక కుటుంబానికి ఇచ్చిన, ఒక కుటుంబంలో పుట్టినాము అంటే ఉత్తిగానే పుట్టలేదు. దేవుని ఒక నియమం ఉంది, అక్కడ దేవుని చిత్తం ఉంది. కుటుంబం మొత్తంలో మననే దేవుడు పట్టుకున్నాడు. మనమే ప్రేయర్లో వస్తున్నాం, మనమే వాక్యం మీద ఇంట్రెస్ట్ చూపిస్తాం, మనమే నేర్చుకుంటాం. ఎందుకు? దానికి ఒక నియమం ఉంది. ఎవరికి ఎంత తెలుస్తుంటో అంత బాధ్యత ఉంటుంది. మీకంటే ఎక్కువ బాధ్యత నాకు ఉంటుంది. ఎందుకంటే నాకు ఎక్కువ విషయాలు తెలుసు. నాకు ఆ విషయాలు తెలియనంత వరకు నాకు అవసరమే లేదు. ఒకసారి అర్థమైన తర్వాత బాధ్యత పెరుగుతుంది, రిస్క్ పెరుగుతుంది. అప్పుడు కూడా నేను సైలెంట్ ఉన్నా అనుకోండి, నా వల్ల మొత్తం జరగాల్సిన నష్టం అంతా జరుగుతుంది. నా వల్ల ఎంత అయితే అంత ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే నాకు తెలియపరచబడ్డది కదా, నాకు అప్పచెప్పబడ్డది కదా. దేవుడు కొంతమంది కొన్ని విషయాలు అప్పచెప్తాడు, చిన్న చిన్న విషయాలు. దాంట్లో నమ్మకం కలిగి ఉంటే పెద్ద పెద్దవి ఇస్తాడు. దాంట్లో నమ్మకం ఉంటే ఇంకా పెద్ద పెద్దవి ఇస్తాడు. దాంట్లో కూడా నమ్మకం ఉంటే ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు అప్పుడు ఇస్తాడు అక్కడ. హల్లెలూయా. ఈ భూమి మీద మనకు న్యాయం జరగకపోవచ్చు, ఈ భూమి మీద మనకు అంత అన్యాయమే ఉండొచ్చు, కానీ దేవుడు మనకు న్యాయం చేసే దేవుడు. మన జీవితం ఇప్పటితోనే అయిపోదు. ఇంకేముందో 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో బతుకుతాము, చచ్చిపోతాం, దేవుని దగ్గర వెళ్ళిపోతాం. ఏం కాదు, మళ్ళీ ఈడికే వస్తాం మనం రెండో రాకడలో. బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చేసిన భక్తి మొత్తం అప్పుడు యాడ్ అవుతుంది మళ్ళా. తిమోతి పత్రికల్లో పౌలు భక్తుడు అదే చెప్పిండు. శరీర సాధకము కొంచెం మటుకే, దైవ సాధకము ఇప్పుడున్న జీవం విషయంలోను రాబో జీవం విషయంలో ఎంతో లాభకరమై ఉన్నది. హల్లెలూయా. ఈ యొక్క విషయం తెలుసుకొని యేసుప్రభు శిష్యులు కావచ్చు, క్రైస్తవులు దేవుని కోసం జీవించి చచ్చిపోయారు. మళ్ళీ ఈడికే వచ్చేది ఉంది కదా. దేవుని వదులుకుంటే నరకం పోతాం, అవ్వ పోతుంది, బువ్వ పోతుంది. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, దేవుడు చాలా విషయాలు మనతోని మాట్లాడుతున్నాడు. మనం ఇది తెలుసుకోవాలి. దేవుని రాకడ త్వరలో ఉంది. ఆయన రాకడలో మనము సిద్ధపడాలి. ఆయన సిద్ధపడే గుంపులో ఎట్లయినా మన వల్ల ఎంతైతే అంత మనము పార్టిసిపేట్ చేసి కొంతమంది ఆత్మను సంపాదించుకోవాలి. చివరి వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఏం పరిస్థితి ఏమైనా కానీ. ఈ సెప్టెంబర్ నెలలో మీ ఫ్యామిలీలో చాలా ఇబ్బందులు రాబోతున్నాయి. బాగా హర్ట్ అయిపోతారు. మీరు బాధపడద్దు, వేదన పడద్దు. నాతో టచ్లో ఉండండి. అంటే జీవితం మీద విరక్తి వస్తుంది, భయంకరమైన గొడవలు అవుతాయి. ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ నెల రోజులంతా అట్లనే ఉంటుంది. మీ మనసును బాగా పగలగొట్టేస్తారు, గుండెలో గుణపాలు వచ్చినట్టు ఉంటుంది. నేను చచ్చిపోతే బాగుండు, నాకు చావు ఎందుకు వస్తలేదు అనే రేంజ్ వస్తుంది అన్నమాట. కానీ ఓపిక పడండి, మీ అందరికీ నేను ఉన్నాను. ఏమైనా ఉంటే నాకు చెప్పండి, మనం దాని ప్రార్థన ద్వారా జయిద్దాం. ఏం కాదు, వస్తాయి, తట్టుకొని ముందుకు పోవాలి. మీకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి. దేవుడు విజయం ఇస్తున్నాడు. కొన్ని విషయాలు విజయం వస్తలేదు, భరిస్తున్నా, తట్టుకుంటున్నా, మనసును గట్టిగా చేసుకుంటున్నా.
హల్లెలూయా. దేవుడు ఆ కృప ఇచ్చిండు, మీకు కూడా ఇస్తాడు. ఇదంతా ఒక ట్రైనింగ్. ఎంత ట్రైనింగ్లో ఎంత స్ట్రాంగ్ అవుతామో యుద్ధం అంత ఈజీగా చేయగలుగుతాం. అన్ని విషయాలు తెలుస్తుంది. కాబట్టి ఇప్పటితో మన లైఫ్ ఎండ్ అయిపోదు. లైఫ్ చాలా ఉంది. ఫ్యూచర్ లైఫ్ సెట్ అవ్వాలి అంటే ఇప్పుడున్న లైఫ్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడున్న లైఫ్ని బట్టే అక్కడ లైఫ్లో పునాదులు, ఫౌండేషన్ అనేది పడుతుంది. ఈ సత్యం మీరందరూ కూడా తెలుసుకోవాలి. చాలామందికి తెలియదు. 98% ఈ విషయం చాలామందికి తెలియదు. బతికినం, చచ్చిపోయినాం, అయిపోయింది. అది ఓన్లీ 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు అంతే. కానీ మెయిన్ లైఫ్ అనేది చచ్చిపోయిన తర్వాతనే స్టార్ట్ అవుతుంది. ఆత్మకు చావు ఉండదు కదండి. ఈ ఆత్మ వాక్య ప్రకారం జీవిస్తే ఒక మంచి స్థాయికి నిత్యత్వంలో వెళ్తుంది. లేకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు. దానికి మనం బాప్టిజం తీసుకొని పరిశుద్ధ ఆత్మ పొందుకొని దేవుని ఒక వాక్యాన్ని ఫాలో అయ్యి ఆ వాక్యాన్ని నెరవేర్చాలి. దేవుడి మాటలో దీవించునుగాక. ఆమెన్.